గారు ఇప్పుడు మీరు వర్క్ అడ్జస్ట్మెంట్ మండల స్థాయిలో ఒకవేళ కనుక మిగతా డివిజన్ స్థాయిలో అని చెప్పారు కదా, కానీ యాక్చువల్ గా నామ్స్ ఏదో కొన్ని మారినట్టుంది. అంటే స్టేట్ లెవెల్లోనే ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్ఫర్ సెట్ చేస్తున్నారు. అదేవిధంగా వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా స్టేట్ లెవెల్లోనే చేయాలనే ప్రపోజల్ పెట్టినట్టుగా ఉంది. అది నిజమా? అలానే ఈ టీచర్స్ ని అంటే స్టూడెంట్స్ సెక్షన్స్ టీచర్స్ రేషియో ఇంతకు ముందు లాగానే తీసుకున్నారా లేకుంటే ఏదైనా మార్పులు జరిగాయా? నెక్స్ట్ మూడో పాయింట్ మీరు ఏం చెప్పారంటే ఇందాక జిల్లాలో ఒక్క స్కూల్లో కూడా టీచర్ ప్రాబ్లం లేకుండా కొరత లేకుండా అడ్జస్ట్ చేయగలము అంటున్నారు. అంటే మన జిల్లాలో అసలు మనకి స్కార్సిటీ లేదా? అంటే టీచర్స్ అందరూ కూడా సఫిషియెంట్ గానే ఉన్నారా? అంటే వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తే ప్రతి స్కూల్లో కూడా మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉందా? నేను 3 పాయింట్స్ అండి అడిగింది. ఒకటి స్టేట్ లెవెల్లో చేయాలనేది ఒక ప్రపోజల్ ఉంది. దానివల్ల టీచర్స్ చాలా సఫర్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు మండల స్థాయిలో ఎంఈఓలు కానీ చేస్తే వాళ్ళకి తెలుస్తాయి ప్రాబ్లమ్స్ ఏంటనేది. ఇక్కడ ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ కూడా స్టేట్ లెవెల్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది నిజమా? స్టేట్ లెవెల్లోనే చేయాలనేది ఆలోచన కరెక్టా? అదేవిధంగా టీచర్స్ స్టూడెంట్స్ సెక్షన్స్ రేషియో ఇంతకు ముందు లాగానే ఉందా? ఏదైనా మార్పు ఉందా? మన జిల్లాలో టీచర్స్ స్కార్సిటీ ఉంటుందా? అంటే ఈ వర్క్ అడ్జస్ట్మెంట్స్ అయిన తర్వాత స్కార్సిటీ ఉంటుందా? ఒకవేళ ఉండకపోతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల అర్థం ఉండకపోవచ్చు, సరిపోయేది అనేది. సో దీని మీద మీరు పక్కన పెట్టాం. వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ నాడు నేడు అంటే దానికి పేరు మార్చారు. ఈ నాడు నేడు ద్వారా పనులన్నీ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. సో ఈ పెండింగ్ పనుల వల్ల మీరు ఈ మధ్య ఒక దురదృష్టమైనటువంటి సంఘటన మీ అందరికీ కూడా తెలిసిందే. కేఎన్ఆర్ స్కూల్లో ఎందుకు జరిగిందంటారు? వర్క్ ఆగిపోవడం. ఆ వర్క్ ఆగిపోయిన తర్వాత ఆ పెండింగ్ వర్క్స్ వల్ల పిల్లలు వాటిని తాడుకోవడం పట్టుకోవడం చేయడం వల్ల పైన పడి ఒక చిన్న పిల్లాడు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే ఈ నాడు నేడు ద్వారా ఈ విధంగా పెండింగ్ లో ఉండి పిల్లలకి ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అటువంటి వాటిలో ఏదైనా ట్రేస్ అవుట్ చేసి వాటిలోనే త్వరగా అంటే కనీసం ఏంటంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి హానికరంగా లేకుండా ఉండేటట్టుగా కూడా ఆ కన్స్ట్రక్షన్స్ దగ్గర మీరు కొంచెం పర్యవేక్షిస్తే బెటర్. లేకపోతే ఇప్పుడు వాళ్ళకి మనం ఎట్లా సమాధానం చెప్పగలం? సరే, ఈ కేఎన్ఆర్ స్కూల్లో జరిగినటువంటి దుర్ఘటన దానికి కారణం ఏమైనా మీరు ట్రేస్ అవుట్ చేశారా? మీరు ఈ మధ్య ఒక కమిటీ వేసుకున్నట్టున్నారు కదా, ఏమని మీకు వచ్చిందంటారు? సార్ ఏమైనా సంఘటన జరిగింది సార్. సో గౌరవ సభ్యులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ సార్. మనకి అందరి ఎంఈ వాళ్ళకి డిప్యూటీ వాళ్ళకి ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ ఉన్నాయో ఆ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ కి మనము రెడ్ టేప్ ఆర్ రెడ్ థ్రెడ్ వైర్ అనేది ఒకటి కట్టి పిల్లలు అటువైపు పోకుండా మీరు అక్కడ ఇట్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అని ఒక సిగ్నిఫికెంట్ గా ఒకటి చెయ్యండి అని మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. మేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఒకవేళ అలాంటిది కనుక వాళ్ళు ఆ మార్పు కనుక చేయకుండా ఉంటే నిన్న జరిగిన సంఘటనలో కూడా వాస్తవంగా అక్కడ అలాంటిది కనుక ఉంటే మేబీ మనము ప్రివెన్షన్ చేసి ఉండే వాళ్ళమేమో. సో దానికి సంబంధించి డీటెయిల్డ్ గా నేను డీటెయిల్ ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇస్ కంప్లీటెడ్ అండ్ సబ్మిటెడ్ ది రిపోర్ట్ టు ది హానరబుల్ కలెక్టర్ సార్. ఇది కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ and in respect of civil works sir, this is under the jurisdiction of public health which is relating to the commissioner sir. So దానికి కూడా కలెక్టర్ గారికి నా నోట్ ఫైల్ లోనే రాయడం జరిగింది. ఒకవేళ ఏమైనా సబ్స్టాండర్డ్ గా కన్స్ట్రక్షన్ ఏమైనా జరిగిందా అనేది అక్కడ కొంత ల్యాబ్ కి వెళ్ళి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా అది చేయించాలి. సో దానికి సంబంధించి ఒక ఇంజనీరింగ్ టీమ్ ని వేయమని కూడా నేను కలెక్టర్ గారి ద్వారా కోరడం జరిగింది సార్. ఆ కన్స్ట్రక్షన్ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఈ ఎడ్యుకేషన్ లో ఇక్కడ ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంలో ఎక్కడ లోపం జరిగింది అనేది నేను ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది కూడా భావించాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.